ఎమ్మెల్యే గడప గడప వచ్చింటే జనాలు అడిగింటే దానివల్ల అయింది, కానీ మనం ఎంత కొట్లాడి పోరాడినా కూడా ఒక్క పని మనకి జరగలేదు. ఇప్పుడు మన కూటమి ఉంది కాబట్టి మనకి పనులు జరగాలి. రేపు పొద్దున మనము ఎలక్షన్ వచ్చిందమ్మా ఓటేయండి అంటే ఇప్పుడు మనల్ని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు వాళ్ళకి మనం పనులు చేసే కదా మనం కూడా మనకు మాట ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంతవరకే 3.5 సంవత్సరాలు అయింది, నాకు అస్సలు 1 లక్ష రూపాయల పని జరగలేదు సార్. ఇక అది మనకంటూ బిల్లు రాలేదు సార్. ఇక్కడ ఇప్పుడు మంది ఉంది కదా, అంతా మన పనులు జరగాలి చూడు సార్. రేపు పొద్దున మనము వాళ్ళని ఓటు అడిగినా కూడా వాళ్ళకి నోరు ఉండకూడదు, మనకి బాగా చేస్తారని. ఒక డ్రైనేజీకి సంబంధించినటువంటి అభివృద్ధి పని, అలాగే ఒక సీసీ రోడ్డుకు సంబంధించిన పని, ఇవన్నీ కలిపి 28 లక్షల రూపాయలతో వాల్మీకి నగర్ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అక్క కౌన్సిలర్ గారు చెప్తా ఉన్నారు, గెలిచిన తర్వాత 3.5 సంవత్సరంలో ఈ టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి అసలు ఇప్పటిదాకా నిధులు ఇవ్వలేదు, టీడీపీ కౌన్సిలర్ కాబట్టి నిధులు ఇవ్వలేదు అనే బాధపడతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, 100% పార్టీలతో సంబంధం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అన్ని పార్టీలు, ఇంతకుముందు చూసాం మనం, ఇంకో చోట అభివృద్ధి పని చూసాం, అక్కడ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉన్నారు, ఇక్కడ టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు, ఇంకో చోట ఇంకోరు ఉంటారు. ఇవన్నీ కూడా రాజకీయాలన్నీ కూడా కేవలం ఎలక్షన్ల వరకే. తర్వాత ఈరోజు మేము ఇంత ముందు ప్రభుత్వంలో చేసినట్టుగా చెయ్యం, అన్ని వార్డుల్ని అభివృద్ధి చేస్తాం, అందరినీ ఒకే రకంగా చూస్తాం, తప్పనిసరిగా ఊరిని అభివృద్ధి చేసుకోవడం తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం. అయితే మాకు ఒక సంవత్సరం బాగా చేస్తున్నాడు సార్కి, అంత తిప్పలు ఉందంటే ఇప్పుడు చేపిస్తున్నాడు. మాకైతే అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ నీళ్ళు సాగర నీళ్ళు వస్తుంది సార్. ఇక్కడ ఆట వరకు వస్తుండే, ఇప్పుడు కొంచెం అంత దారి చేసి అక్కడ నీళ్ళు వదిలిందని తక్కువైంది రావడం. 28 లక్షలు డ్రైనేజీ ఇక్కడ, అక్కడ సీసీ రోడ్డు, 2 సీసీ రోడ్లు ఉన్నాయి. 3.5 ఏళ్ళ నుంచి కష్టపడిన కోసము ఈ సాగర నీళ్ళు భారీ ఎత్తుగా ఇక్కడ నీళ్ళకి పోయి ఎన్నో విధాలుగా ఇబ్బంది పడారు. ఇక్కడ మనం గెలిచినప్పటి నుంచి వాళ్ళు ఏమడారు, మాకు ఇదొక్క డ్రైనేజ్ అయిపోయి అబ్బాయి సాగర్ నీళ్ళ వల్ల మాకు ఎటువంటి సమస్య లేదు, నువ్వు ఇదొకటి చేస్తే బాగుంటుందని చెప్తే, గతంలో నుంచి స్టార్టింగ్ గెలిచినప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్లో ఇదే ఫస్ట్ ఇచ్చా, ఇన్ని పేపర్లు ఇచ్చాను, ఇది సార్కి డ్రైనేజ్ చేయండి, ఇక్కడ సాగరే ఉంది, కొన్ని నీళ్ళు వస్తాయి ఏంటని చెప్తే, మా పేపర్లు ఎక్కడ తీసుకుని లెటర్ పేర్లు ఎక్కడో పక్కన పారేశారు, చెత్త కుండలో పారేశారు. ఇప్పుడు మా కూటమి వచ్చిన కోసము మున్సిపాలలో మన 3 నెలల కింద టెండర్ పాస్ అయింది, 28 లక్షలు. ఇది 28 లక్షలు పాస్ అయిన కోసం ఫస్ట్ ఇక్కడే మేజర్ ప్రాబ్లం కోసము ఎమ్మెల్యే గారిని భూమి పూజకి పోటకల్పగారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ కమిషనర్ పార్వతి గారు వచ్చారు, భూమి పూజ చేశారు. ఈ మేజర్ ప్రాబ్లం ఉందని చూపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ పెట్టాను డ్రైనేజ్కి. ఎందుకంటే ఇక్కడ సాగర్ నీళ్ళు భారీ ఎత్తు కొన్ని నీళ్ళు వస్తాయి. ఈ గతంలో 3.5 సంవత్సరాల నుంచి చెప్పిన మనం పడుచుకుంటా నా గురించి. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరు కలవచ్చు, నా పోయినా కానీ ఎక్కడ ఉండారో, ఏం నీళ్ళు ఎట్లా వచ్చావు, ఇక్కడ ఎక్కడ దోమలు వచ్చాయి, ఇక్కడ డెంగ్యూ జ్వరం వచ్చింది, అంత వచ్చింది. అంతవరకు చెప్పిన కమిషనర్ని 3 నెలల నుంచి చెప్తే ఈరోజు దీనికి భూమి పూజ చేయమని చెప్పి ఎంతో నాకు శుభాకారము. కమిషనర్ గారు కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు మాకు పార్వతి మిసెస్ గారు కానీ ఫోన్ చేసిన కోసము ఈరోజు ఎంతో అభివృద్ధి చేయాలని వాళ్ళలో ఎంతో ఉంది. ఈరోజు ఎమ్మెల్యేకి చెప్పాం, సార్ మనం పెట్టింది ఇంకా 26 లక్షలు ఉంది, డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్ ఉంది, చేదరపని నీళ్ళు ఉండదు సార్, అది తొందరగా మాకు టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తే మాకు కానీ రేపు ఓటు అడుగునకు వస్తుంది. ఇంకొక సంవత్సరం ఉంది మన మున్సిపల్ ఎలక్షన్స్, మామూలుగా ఏం చేయించామనేది ప్రజలకు తెలియాలి కదా. తెలియకుండా వాళ్ళు ఓటు వేసేకపోతే నువ్వేం చెప్తావా చేసేదాన్ని చెప్తున్నారు. ఇప్పుడని కూటమి వచ్చింది, ఎమ్మెల్యే గారు కొద్దిగా దృష్టి పెట్టి ఉండేది ఒక్క కౌన్సిలరు, ఆ మున్సిపాలలో ఏమేమి పెట్టానని చెప్తే కమిషనర్కి చెప్పి జల్లి పాస్ చేపిస్తే బాగుంటుంది, ఎంతో మేలు ఉంటుంది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఎంత అనుభవించనేది మీకు ఉండే విలేకరులకు తెలుసు, ఇక్కడ నాకు తెలుసు, మా భార్యకు తెలుసు మున్సిపాలలో ఎంత ఇబ్బంది పడింది అనేది. ఎందుకంటే ప్రజల కోసం చేద్దాం ఈరోజు, పార్టీ కాదు, ప్రజలు ఎంత మేలు చేస్తే వాళ్ళని గుర్తింపిస్తారు. ఈడ మంచి గుణ కోసం నన్ను గుర్తించారు, అంత అన్నా కానీ నన్ను గెలిపించారు ఇక్కడ ఉండే ప్రజలు. ఎందుకంటే మంచి వ్యక్తి బాగా చేస్తానని చెప్పించాడు. ఇట్లాంటివి రేపు ఎన్నో చేస్తాను. ఈ 12 ఏళ్ళలో ఈ వాల్మీనగర్లో ఫస్ట్ వాళ్ళు ఏమేమి ఉన్నవన్నీ ఎక్కడ డ్రైనేజ్ ఉన్నా, ఎక్కడ సీసీ రోడ్ ఉన్నా కంప్లీట్ చేస్తానని మీడియా ముఖ్యంగా ఈ ఓటావాడ ప్రజలకి, నా ఉండే కార్యకర్తలకి, నా టీడీపీ నాయకులకి అందరికీ, మా మీనాక్షి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ ఓటా వల్ల అన్నీ ముందుకు తీసుకుపోయి ఆయన చెప్పిన కోసం మీరు మున్సిపల్ అది అయింది.
ఆయన కోసమే ఈరోజు డ్రైనేజ్ చేసినాం. మన నాగరాజాన్ని కంటెడ్దాడు ఆయన ముందుకు వచ్చి నన్ను చేస్తానని చెప్పాడు. చేస్తాని కోసం ఈరోజు 28 లక్షలు కంట్రాక్ట్ ఈరోజు ఆయనకి ఇచ్చాం. మా మీనాక్షి ఆధ్వర్యంలో ఈరోజు మా ఓటే వాళ్ళ వర్క్ జరుగుతుంది. కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్ అనే ఉద్దేశంతోనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటారా? అవును సార్, 100%, 100%. నా పేపర్లు ఎన్ని ఉన్నావు అనేది నాతో జిరాక్స్ ఉన్నాయి, ఇన్నుండే నాతో జిరాక్స్ ప్రతి స్టార్టింగ్ నుంచే అది ఇచ్చాను. ఇది అక్కడ నీళ్ళు వస్తాయి 20 కుడితే బాత్రూమ్ లెట్రిన్ కట్టాలి, అక్కడ డ్రైనేజ్ చేయాలని చెప్పాను, అది ఇచ్చాను. కొన్ని వేలు పనులు జరుగుతాయి ఇప్పుడు కానీ అక్కడిదని ఇచ్చాను, అక్కడిది ఇచ్చినా కానీ చేయలేదు. లింగాయతులు గుడి లింగాయతులు వైఎస్ఆర్ లింగాయతులు ఉన్నా కానీ చెప్పారు మాకు డ్రైనేజ్ అయిపోయింది అన్న మనం చెప్తే వేస్తాం అంటే నా కోసం వేయలేదు. ఇక్కడ ఎమ్మెల్యే అబ్బాయి కానీ వచ్చాడు, ఆ రోజు వచ్చి వేపిస్తామని అది వేయలేదు. అక్కడ వేద్దండి అని చెప్పిన, ఇక్కడ వేస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళు అక్కడ వేసారు, ఇక్కడ వేయలేదు. ఏమో ఈరోజు మా కూటమి గెలిచింది కాబట్టి దానివల్ల ఈరోజు మాకు ఎంతో మేలైంది చేసిన కోసం, డ్రైనేజ్ చేసిన కోసము. ఇది చేస్తే వీళ్ళకన్నా మేలు చేసినట్లుంటుంది. నన్ను చూశారు కదా అక్కడ చూడండి సార్, నీళ్ళు సముద్రం నీళ్ళు అన్నట్లున్నాయి. అక్కడ సముద్రం ఒక 100 ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. వెంకటేష్ టీడీపీ ఇన్ఛార్జ్ ఒకటో వార్డు, పార్వతి భర్త వెంకటేష్ కౌన్సిలర్.